రైట్ మనతో పాటు ప్రస్తుతం మాజీ మేయర్ మేకల్ కావ్య ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులంతా డే బై డే చాలా ఆక్రోశానికి గురవుతూ ఉన్నారు ప్రభుత్వం మీద. చాలా వరకు ప్రతిపక్షాలు కూడా తిప్పికొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా దిగేసేటువంటి పరిస్థితి కనబడట్లేదు. ఉద్యోగాల విషయంలో చాలా వరకు నిర్లక్ష్యం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి విషయం? ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ నిల్చొని మీటింగ్ పెట్టి మేము ఇన్ని ఉద్యోగాలు ఇస్తాము, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని దొంగ హామీలు ఇచ్చారో అదే ప్లేస్లో మేము మీటింగ్ పెట్టి వాళ్ళు ఇవ్వలేకపోయారు, వాళ్ళు ఫెయిల్ అయ్యారు అనే ఉద్దేశంతో ఇవాళ యువ గర్జన అనే సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సొంతంగా వాళ్ళే స్వతంత్రంగా ఇవాళ చూసుకున్నట్లయితే యువత కూడా మొత్తం పెద్ద ఎత్తున రావడం జరిగింది. ఇవాళ మీరు చూసుకున్నట్లయితే తెలంగాణ మొత్తం కూడా యువత ఎంత బాధతోటి ఉంది, వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయారని కాంగ్రెస్ పైన ఎంతో కోపంతో ఉంది. నా వెనకాల మీరు చూడొచ్చు, క్లియర్గా చూడొచ్చు. చదువుకున్నా కూడా ఉద్యోగాలు రాని పరిస్థితి. సో వాళ్ళంతా పూలు పండ్లు అమ్ముకునే పరిస్థితిలో ఉన్నారు. ఇవాళ తెలంగాణ ఎలాంటి తెలంగాణని ఏ స్థాయిలోకి తీసుకొస్తున్నాడు రేవంత్ రెడ్డి, ఇదంతా కూడా ఆయనకి కరెక్ట్ అయిన గుణపాఠం తెలియజేయడానికే ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. కాలం పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నిరుద్యోగులకు న్యాయం చేయలేదు, నిరుద్యోగులకు అసలు ఉద్యోగాలు ఇవ్వలేదు. ఇప్పుడు వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం ఇదంతా కూడా కుట్రలు చేస్తూ ఉన్నారు. నిరుద్యోగులను మరొకసారి మోసం చేయడానికి వీళ్ళంతా కూడా కుట్ర చేస్తున్నారంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీది ఒకటే ఉంటుంది ఎజెండా. మనం ఫోటోలు దిగినామా, పక్కకు జరిగినామా, లేదు అంటే యువతని ప్రతి ఒక్క తెలంగాణ ప్రజలను మోసం చేసినామా అనే ఒక్కటే నినాదంతో వాళ్ళు వస్తున్నారు. ఇవాళ తెలంగాణలో 10 ఏళ్ల నుంచి మా బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఇలాంటి యువగర్జన ఎందుకు చేయలేకపోయారు? మేము బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఉద్యోగాలు ఇవ్వలేదంటే ఇలాంటి యువగర్జన రావాలి కదా, యూత్ వ్యతిరేకం కావాలి కదా, మరి అప్పుడు ఎందుకు పెట్టలేకపోయారు అంటే యువత అందరికీ కూడా తెలుసు. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఉద్యోగాలు వచ్చాయి, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు యువతకి న్యాయం జరిగిందని కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. ఇవాళ వాళ్ళు ఏదైతే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేసి పదే మోసం చేస్తున్నారు. ఒక్కసారి కూడా కాదు, ఎన్నిసార్లు అడిగినా మోసం చేస్తారు. ఆ బాధ తట్టుకోలేకనే ఇవాళ ఇంత పెద్ద యువ గర్జన ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజాప్రభుత్వంలో చాలా వరకు కొలువల పండుగ జరుగుతూ ఉంది. చాలా వరకు ఉద్యోగాలు ఇచ్చాం, 75,000కు పైగా ఉద్యోగాలు ప్రజాప్రభుత్వం ఇచ్చిందంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు రేవంత్ రెడ్డికి పాలాభిషేకాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఈ విషయంలో ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వాన్ని? అన్న మీరు ఇక్కడే చూసుకోవచ్చు, ఇది సిటీ సెంటర్ సరూర్ నగర్, మీకు కూడా తెలుసు. దాదాపు 50,000 మంది, ఇక్కడ ఒక 25,000 మంది ఉండొచ్చు, బయట ఒక 25,000 మందిని పోలీసు వాళ్ళు అడ్డుకున్నారు. దాదాపు ఒక 50,000 మంది యువత ఇన్నే ఉన్నారు. ఇంట్లో ఒక్కరికన్నా ఉద్యోగాలు వచ్చినాయా, పోనీ నోటిఫికేషన్లు వచ్చినాయా, వాళ్ళని ఒక్కసారి అడగండి. వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు ఎలాంటి నోటిఫికేషన్లు ఇవ్వలేదు, ప్రతిదీ కూడా మోసమే. ఇవాళ తెలంగాణలో జస్ట్ మనం చూసేది ఏంటంటే రైతుల హత్య, వాళ్ళకంటూ వాళ్ళు సూసైడ్ చేసుకోవడం, లేదు అంటే సిటీ మొత్తం కూడా హైడ్రా అంటూ, మూసీ బ్యూటిఫికేషన్ అంటూ ఏదో ఒకటి చెప్పి ప్రజలందరినీ కూడా భయభ్రాంతులను గురి చేసి, మీరు రీసెంట్గా కూడా చూడొచ్చు రేవంత్ రెడ్డి గారి మాటలు, రక్తం చిందించుకొని పండించుకోండి, మా దగ్గర అయితే రూపాయి లేదు అంటే అది ఏ విధంగా చెప్తున్నావు? ఇవాళ రక్తం చిందించుకోమన్నావు, రేపు చచ్చిపో అని అంటావు. సో నేను అందరినీ కోరేది ఒకటే, రైతులను కానీ తెలంగాణ ప్రజలందరికీ కూడా కోరేది ఒకటే, కాంగ్రెస్ లీడర్లు వస్తే అడ్డుకొని వాళ్ళకి సరైన గుణపాఠం చెప్పండి. అప్పుడు కానీ వాళ్ళ లీడర్ దగ్గరికి వాళ్ళు పోయి వాళ్ళకి చెప్తారు ఇక్కడ మన గ్రౌండ్లో ఏం జరుగుతుంది. మీరు అడ్డుకోనని రోజులు ఈ అరాచకం ఇలాగే జరుగుతుంది. ఈ యువ గర్జన అనేది కూడా ఇవాళ యూత్ అందరూ కూడా కాంగ్రెస్ను అడ్డుకునే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చిరో అవి నెరవేర్చే వరకు కూడా ఈ పోరాటం ఆగదు. ఉద్యోగాలు ఇవ్వండి అంటూ నిరుద్యోగులంతా కూడా రోడ్లు ఎక్కుతా ఉన్నారు. మరోవైపు రేవంత్ రెడ్డి ఆత్మహత్యలు చేసుకోండి అంటూ కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఎట్లా చూడొచ్చు అంటారు ఈ అంశాన్ని? అది ఒకటే క్లియర్గా చెప్పొచ్చు, ఆయనకి మూసీ నది పైన ఉన్న శ్రద్ధ ఆయనకి ఇంకా మిగతా వాటిపైన లేదు. సో ఆ మూసీ నది అనుకుంటూ పదే ఆ నోరే మూసీ నది చేసుకున్నాడు. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నాడు. ప్రజలని ప్రతి ఒక్క తెలంగాణ ప్రజలందరినీ కూడా కించపరుస్తున్నాడు. కరెక్ట్ గుణపాఠం నిన్ను తీవ్రంగా ఖండిస్తున్నాం మేము. మీకు వచ్చే ఎలక్షన్స్లలో డిపాజిట్ కూడా రాదు, క్లియర్గా చెప్తాం. డిపాజిట్తో పాటు తెలంగాణ ప్రజలందరూ కూడా తిరగబడతారు. ఉద్యోగులంతా మా వైపే ఉన్నారు, వాళ్ళంతా కూడా ప్రిపరేషన్లో బిజీగా ఉన్నారు. కేవలం కొంతమంది మాత్రమే బీఆర్ఎస్ పార్టీ దగ్గర డబ్బులు తీసుకొని రోడ్లు ఎక్కుతా ఉన్నారు అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తారు. ఎన్నో మాటలు చెప్తాడు, పేడ్ ఆర్టిస్ట్ అంటాడు, పైసలు ఇచ్చి తెప్పిస్తున్నా అంటారు. యువత అంతా మా వాళ్ళ దిక్కే. సరే యువత అంతా వాళ్ళ దిక్కే ఉంటే మరి ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా ఎవరు? ఇంతమంది పేడ్ ఆర్టిస్టులు ఉంటారా? 10, 15, 20 సరే చెప్దాము, ఏదైనా మూవీ తీస్తాం. ఇక్కడ చూడండి వాళ్ళ బాధను చూడండి. వాళ్ళ బాధను మీరు చూడకుండా పేడ్ ఆర్టిస్ట్ అంటారంటే ఇవన్నీ కూడా ఆయన నోటికి అదుపు లేదు. నోటికి ఎంత వస్తే అంత. ఇవాళ నేను తిట్టేస్తే నేను వైరల్ అయిపోతా అనే ఉద్దేశంతో ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నాడు. కానీ రానున్న ఎలక్షన్స్లో నేను చెప్తున్నాను కదా, కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ కూడా రాదు. యువతతోటి పెట్టుకుంటున్నాడు. ఇవాళ యువత తెలంగాణని నిలబెట్టాలంటే యువతనే, తెలంగాణలో గవర్నమెంట్ దిగాలన్నా కూడా యువతనే. మీరేమో డిపాజిట్లు రావని చెప్తా ఉన్నారు, రేవంత్ రెడ్డి ఏమో రాబోయే ఎన్నికల్లో 117 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయాన్ని సొంతం చేసుకోబోతుంది అంటూ కూడా రేవంత్ రెడ్డి కామెంట్స్ చేశారు ఈ మధ్య కాలంలో. ఆయన ఒక్కటే, ఆ ప్రగతి భవన్కి
వచ్చిన కొత్తలో కంచెలు తెంచేసినాం, ఇప్పటి నుంచి ప్రజలు రావచ్చు, ప్రజలు ఏమైనా చేయొచ్చు, సీఎం అవైలబుల్ ఉంటాడు, ఒక సీఎం అయ్యిండు ప్రగతి భవన్ ఉంటాడు అని చెప్పిండు. మరి ఏడా సీఎం ప్రగతి భవన్ ఎందుకు లేడు? పోయి జూబ్లీ హిల్స్ లో బంగ్లాలో ఎందుకు ఉన్నాడు? ఇక్కడ ఉండి ప్రజల మధ్యలో ఉండాలి కదా. అంటే ఇక్కడే ప్రజలు అర్థం చేసుకోవాలి ఎంత మోసం చేస్తున్నాడు. ఇవాళ ప్రగతి భవన్ లో లేకుండా జూబ్లీ హిల్స్ లో ఆయన బంగ్లాలో ఉండడం ఎంతవరకు కరెక్ట్? సో ఇవాళ ప్రజల మధ్యలో లేడు. ఎంతసేపు వాళ్ళ మనవనికి పూరీలు చేసుకుంటూ వీడియో పెట్టడము, ఇంకేదో చేసుకుంటూ వీడియో పెట్టడం, ఫ్యామిలీ మొత్తం ఫంక్షన్లకి పోవడం, ఫ్యామిలీ మొత్తం పెళ్లిళ్ళకి పోవడం తప్ప వాళ్ళు చేసింది ఏమీ కూడా లేదు. రానున్న ఏదైతే ఎలక్షన్స్లలో ఆయన 10 ఏళ్ళని నిద్రమబ్బులు ఉన్నాడు, ఆయనను లేపండి. ఈ మీటింగ్ తోటి లేపడానికి పోతారు జనాలు. ఆయనను నిద్ర లేపండి. వచ్చే ఎలక్షన్స్ బీఆర్ఎస్ ఖచ్చితంగా సీట్ పైన ఉంటుంది. రాజ్యాంగాన్ని పట్టుకొని దేశం అంతా తిరుగుతూ కేవలం రాజ్యాంగాన్ని పరిరక్షించేది కాంగ్రెస్ పార్టీ అని స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నాడు. మరోవైపు చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఎవరైనా దీక్షలు చేద్దామన్నా, నిరసన తెలుపుదామన్నా, ధర్నా చేద్దామన్నా కూడా హౌస్ అరెస్టులు చేస్తూ ఉన్నారు. మీ నాయకులను కూడా ఇప్పటి వరకు కూడా హౌస్ అరెస్ట్ చేసినట్టు పరిస్థితి కనబడతా ఉంది. ఈ విషయంలో ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి, రాహుల్ గాంధీకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒకటే చెప్తా, ఈడ ఏదైతే తెలంగాణనే కాదు ప్రజలందరికీ నేను చెప్పేదంటే కాంగ్రెస్ బీజేపీ 2 పార్టీలు ఒక్కటే. పైన వాళ్ళు కింద వీళ్ళు అందరు కూడా ఒకటే. మన తెలంగాణని అభివృద్ధి పదంలో ముందున్న తెలంగాణని బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు తట్టుకోలేక ఇవాళ బీజేపీ తోటి పొత్తు పెట్టుకొని ఇవాళ రేవంత్ రెడ్డి తెలంగాణ గ్రాఫ్ దించడానికి చూస్తున్నాడు. ఖబర్దార్ గుర్తుపెట్టుకో, మా రామన్న మళ్ళీ వచ్చిందంటే నీ ప్రతి ఒక్క అడుగుని కూడా కిందికి గుంజుతాడు. కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే నిరుద్యోగుల విషయంలో, ఉద్యోగాల విషయంలో స్టాండ్ ఎందుకు తీసుకుంటుంది? బీజేపీ పార్టీ కూడా ప్రతిపక్షంలో ఉన్నారు, వాళ్ళ పార్టీలో కూడా ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. ఎందుకు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు? మీరు మాత్రం ఎందుకు దీన్ని తీసుకుంటా ఉన్నటువంటి పరిస్థితి? నేను అదే చెప్తున్నా కదన్నా, బీజేపీ కాంగ్రెస్ ఎప్పటికైనా ఒక్కటే. సౌత్ ఇండియన్ పార్టీస్ని వాళ్ళు ఎంకరేజ్ చెయ్యరు. మనం ఎప్పుడైనా మన సొంత పార్టీ, మన సొంత ఇల్లు, మన బీఆర్ఎస్ పార్టీకి కట్టుబడి ఉండాలి. ఇవాళ కాంగ్రెస్ అన్న బీజేపీ అన్న ఒకటే మాట ఉంటుంది. ఇవాళ రేవంత్ రెడ్డి ఇక్కడ నడుస్తున్నాడంటే అది కాంగ్రెస్ పార్టీ తోటి కాదు, అది బీజేపీ పార్టీ హెడ్ తోటి నడుస్తుంది. ఇక్కడ పిచ్చోలం చేస్తుంది రాహుల్ గాంధీని, రేవంత్ రెడ్డి చేసే డ్రామాలకి. వాళ్ళిద్దరు కూడా ఒక్కటే. బీజేపీ కాంగ్రెస్ ఒక్కరికొకరు ఎప్పుడు కూడా ఏమీ అనుకోరు. ఎంతసేపు తెలంగాణ ప్రజల కోసం మాట్లాడే పార్టీ ఒకటే పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. ఇది పరిస్థితి. మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ 2 పార్టీలు ఒకటే. కాకుంటే వీళ్ళంతా కలిసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల మీద చాలా వరకు ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు. ఉద్యోగాలు ఇచ్చేటువంటి అంశం ఏదైతే రేవంత్ రెడ్డి దగ్గర లేదు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్లు కూడా కోల్పోయేటువంటి అవకాశాలు ఉంటాయంటూ కూడా ఏదైతే మాజీ మేయర్ కావ్య చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది.